న్యూస్ అనంత పర్యటనలో ఉన్న జగన్ ప్రస్తుతం కదిరి బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు కారణం, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ పని చేయలేకున్నారు కారణం, ఈ 2 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు చేసిందల్లా ఏమిటి అంటే పూర్తిగా అవినీతిలో మునగడం. ఇవాళ ఇసుక దగ్గర నుంచి బొగ్గు కొనుగోలు దాకా ఇవాళ అవినీతి జరుగుతా ఉంది. రాజధాని నగరం నుంచి గుడి భూములు అమ్మేదాకా కూడా ఇవాళ అవినీతి జరుగుతా ఉంది. ఇవాళ ఎక్కడ చూసినా ఏమి చూసినా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది ఏమిటి అంటే ప్రతిరోజు అవినీతి జరుగుతా ఉంది. ఈ అవినీతి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అంటే చంద్రబాబు నాయుడు గారు పట్ట పగలే ఒక్కొక్క ఎమ్మెల్యేకి దాదాపుగా 30-40 కోట్ల రూపాయలు ఎవ చూపించి చంద్రబాబు నాయుడు గారు పట్ట పగలే అందరూ చూస్తున్నారు అన్న సంగతి కూడా మర్చిపోయి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ 30 కోట్ల రూపాయలు 40 కోట్ల రూపాయలు ఎలా చూపుతా ఉన్నారు. ఇవాళకి దాదాపుగా 18-19 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు. దాదాపుగా ఒక్కొక్కరికి 30 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా 600 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేశాడు. 600 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ మన కళ్ళ ముందరనే విచ్చలు విడిగా ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేదానికి డబ్బులు ఖర్చు పెడతా ఉంటే ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ఎందుకు అల్టిమేటం ఇవ్వలేదు అంటే అల్టిమేటం ఇవ్వలేడు అంటే కారణం చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీకి అల్టిమేటం ఇస్తే ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కుంభకోణాలన్నీ మీద ఆయన సిబిఐ ఎంక్వైరీ చేసి ఇలా జైల్లో పెట్టిస్తారో అని చెప్పి భయపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. దానికోసమని చెప్పి 5 కోట్ల మంది ప్రజల జీవితాలతో ఇవాళ చెరగా పడాడుతా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఒకవైపున ఇటువైపున చూస్తే రాయలసీమలో నీళ్లుండే వర్షాలు పడితే దేవుని దయ వల్ల వర్షాలు పడితే కాస్త కూస్తే ఒక పంటల్లో పడితే అదే గొప్ప. మన బ్రతుకులన్నీ కూడా ఇంతే. నిజంగా వర్షాలు పడక ఇవాళ వలసలు పోతున్నాం, బెంగళూరుకు వెళ్తున్నాం, కర్ణాటక వెళ్తున్నాము, కొన్ని పనులు చూసుకునేదానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం, ఎత్తుక్కుంటా ఉన్నాం. వర్షం పడితే తప్ప బతకలేని పరిస్థితి. అటువంటి రాయలసీమ ఏరియాలో మనమంతా కూడా పుట్టి పెరిగిన వాళ్ళం. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ నిండితే తప్ప కిందికి నాగార్జున సాగర్కు నీళ్లు పోయి, శ్రీశైలం సాగర్ నాగార్జున సాగర్ రెండు ప్రాజెక్టులకు నీళ్లు వస్తేనే కృష్ణా డెల్టాలో వ్యవసాయం అన్నది జరుగుతుంది. ఇవాళ శ్రీశైలంలోకి నీళ్లు రాకమునిపే పక్కన కేసీఆర్ గారు తెలంగాణలో మహబూబ్ నగర్ లో శ్రీశైలంలోకి రాకమునిపే 800 అడుగుల్లోనే తాను లిఫ్టులు పెట్టి ఎలా పెడా నీళ్ళన్నీ కూడా తీసుకొని పోతా ఉంటే అడిగే నాటుడు లేదు. కృష్ణా నది మీద గోదావరి నది మీద కేసీఆర్ గారు అడ్డగోలుగా ప్రాజెక్టులు కడతా పోతా ఉంటే ఆ ప్రాజెక్టులు పూర్తయితే కిందికి మన రాష్ట్రానికి నీళ్లు రావు అన్న సంగతి తెలిసినా కూడా అడిగే పరిస్థితి లేదు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారిని ఎందుకు గట్టిగా నిలబేయడం లేదు అని అడుగుతా ఉన్నా. ఇవాళ రాయలసీమకి 854 అడుగులు ఉంటే తప్ప నుంచి పోతిరెడ్డి పాడుకు నీళ్లు కూడా తరలని పరిస్థితి. ఆ నీళ్లు లేకపోతే కనీసం తాగడానికి కూడా నీళ్లు ఉండని పరిస్థితి. అయినా కేసీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీయడు. కారణం ఏమిటంటే తెలుసా ఈ మధ్యకాలంలోనే తెలంగాణలో తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీని గెలిపించుకునే దానికోసమని అడ్డగోలుగా తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఆ కొనుగోలు చేస్తూ సూట్ కేసులలో బ్లాక్ మనీ తీసుకొని పోయి ఆ బ్లాక్ మనీ ఇస్తూ అడ్డగోలుగా వీడియో టేపులతోనూ ఆడియో టేపులతోనూ దొరికిపోయి నిజంగా వీడియో టేపుల్లోనూ ఆడియో టేపులతోనూ చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలుగా బ్లాక్ మనీ ఇస్తూ దొరికిపోతే ఇవాళకి సంవత్సరం అయిపోయింది. ఫోరెన్సిక్ రిపోర్ట్లన్నీ కూడా అది చంద్రబాబు నాయుడు గారి గొంతి అని చెప్పి ధృవీకరించాయి. సంవత్సరం అయిపోయింది, ఇవాళకి కూడా ఆ రిపోర్ట్ బయటికి రాదు. చంద్రబాబు నాయుడు గారిని ఇవాళకి కూడా అరెస్ట్ చేయరు. కారణం ఏంటంటే
కేసీఆర్ గారి దీవెనలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. ఎందుకు కేసీఆర్ గారి దీవెనలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయంటే దానికి కారణం కేసీఆర్ గారు ఏ ప్రాజెక్టు కట్టినా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు కనీసం అడగ ధైర్యం తమ్ముడు చేయరు కాబట్టి కేసీఆర్ గారు దీవెనలు అనుకుంటారు. పొరపాటులో చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారి మీద ధ్వజమెత్తి ఎందుకు కడుతున్నావయ్యా అని చెప్పి కేసీఆర్ గారిని నిలదీస్తే కేసీఆర్ గారు ఆడియో టేపులు వీడియో టేపులు బయటికి లాగుతాడు. బయటికి లాగి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కట్టించే కార్యక్రమాలు చేస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పనుల్లో పెట్టారు. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలలో పూర్తిగా కూడా ప్రజలను మోసం చేశాడు. ఏదైతే తాను ఎన్నికల్లో హామీలు ఇచ్చాడో అవన్నీ మోసాలు చేశాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా మోసాలు చేశాడు. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ తాను చేయవలసిన ధర్మాన్ని తాను చేయకుండా రాష్ట్ర ప్రయోజనాలను అటు కేంద్రంలోనూ ఇటు తెలంగాణ కేసీఆర్తోనూ ఇవాళ బలంగా పెట్టారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇటువంటి ముఖ్యమంత్రిని మోసం చేసే ఇటువంటి ముఖ్యమంత్రిని ఏం చేయాలి అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా అడుగుతా ఉన్నాను. మామూలుగా నేను ఒక్కటి చెప్తా ఉన్నాను, మామూలుగా ఎక్కడన్నా మన గ్రామాలలో లేదా మన దగ్గర ఎవరైనా మనల్ని మోసం చేస్తే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడమో లేకపోతే మన దగ్గర నుంచి ఏదైనా పత్రాలు తీసుకోవడమో మనకి ఏదైనా మోసం చేస్తే మనమంతా కూడా పోలీస్ స్టేషన్లోకి వెళ్తే పోలీసులు ఏం చేస్తారు? 420 కేసు పెట్టారా అడుగుతా ఉన్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా రాష్ట్రాన్ని మోసం చేసి రాష్ట్రంలో ఉన్న రైతులను, రాష్ట్రంలో ఉన్న డాక్రాక చెల్లెమ్మలను, రాష్ట్రంలో ఉన్న పిల్లలను సైతం మోసం చేసి ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న ఆ వ్యక్తి మీద ఏ సెక్షన్ పెట్టాలి అని అడుగుతా ఉన్నా నేను గట్టిగా నిలదీస్తూ. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం ఏదైనా మోసం చేసినప్పుడు రాయలసీమలో మన భాషలో మనం మామూలుగా అంటాం, మోసం చేసిన ఎవరైనా మోసం చేస్తే వాళ్ళు చెప్పుతో కొట్టాలి అని చెప్పి మనం అంతా కూడా అంటాం. మామూలుగా రాయలసీమలో అంటాం కూడా. ఎందుకంటే మన మనుషులంతా కూడా కల్ముషం లేని మనుషులు. ఎవరైనా మోసం చేస్తే స్ట్రైట్ గా కొట్టాలి, స్ట్రైట్ గా చెప్పుతో కొట్టాలి అని చెప్పి అంటాం. ఎందుకంటే మనుషుల్లో కల్ముషం ఉండదు కాబట్టి. మరి నేనైతే అంత పెద్ద పెద్ద మాటలు అయితే నేను మాట్లాడను కాదు.